ఆ మంచి యేసయ్యా నీలాంటి వారు నాకిలలో లేరయ్యా. ఏ విధముగా నీ రుణము తీర్చెను, ఎలాగు నిన్ను నేను సేవింతును. ఏ విధముగా నీ రుణము తీర్చును, ఎలాగు నిన్ను నేను సేవింతును. నా మంచి యేసయ్యా నీలాంటి వారు నాకిలలో లేరయ్యా. మంచి యేసయ్యా నీలాగ దీవించేవారు లేరయ్యా. నీలాగ దీవించేవారు లేరయ్యా. మంచి యేసయ్యా. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. కుడి వచ్చిన మీ అందరికీ ప్రభు నామములో హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. శుభవేళ ఈ ప్రార్థనా వీరుల సమావేశానికి హాజరైన మీరు ధన్యులు. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. పిలువబడిన వారు ఎందరో, వారిలో ఏర్పాటు చేయబడిన వారు కొందరే. ఒక పెళ్లి విందుకు చాలా మంది పిలువబడతారు, అయితే ఆ పెళ్లికి వచ్చే వారి సంఖ్య మాత్రం కొంచెమే. మనం అనుకున్నంతగా మనం పిలిచిన వాళ్ళందరూ రాలేకపోవచ్చు. అయినా వచ్చిన వారు ఆ అదృష్టాన్ని కలిగి ఆ ఆనందాన్ని అనుభవించి వెళ్ళిపోతారు. కొన్నిసార్లు ఎప్పుడు ఉసూరుమంటూ కూర్చునే వాళ్ళ జీవితాల్లో దేవుడు మేలు చేయడు. ఆనందం, సంతోషం, సమాధానం దేశంలో కావచ్చు, ఆధ్యాత్మిక వ్యక్తిగత జీవితంలో కావచ్చు కొనసాగాలి. ఈ దినము ఒక 20 నిమిషాలు నేను దేవుని వాక్యాన్ని బోధిస్తాను. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో యోహాను సువార్త 8వ అధ్యాయం 31వ వాక్యాన్ని చదువుతాం. యోహాను సువార్త 8వ అధ్యాయం 31. మీరు ఎంత ఆలస్యం చేస్తే నేను అంత ఆలస్యం చేస్తాను. కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై సత్యమును గ్రహించెదరు. అప్పుడు సత్యం మిమ్మును స్వతంత్రులనుగా చెయ్యునని చెప్పగా. ఇప్పుడు 31 మరలా చదవండి. కాబట్టి యేసు తనను నమ్మిన యూదులు, ఇప్పుడు ఎవరు? నీవు నేను, మనతో చెప్తున్నాడు. తనను నమ్మిన మనతో మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉంటారు. ఇప్పుడు రాని వాళ్ళందరూ ఎవరు? దొంగలు. మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నా శిష్యులుగా ప్రత్యేక ప్రార్థన గుడికకి, ఉపవాస శుక్రవారాలకి, సంపూర్ణ రాత్రులకి కంటే దేశం కోసం ప్రార్థన చేసే ఈ దినము ప్రతి ఒక్కరూ పాల్గొనాలి. ఎందుకంటే
నీవు ప్రతినిత్యం ప్రార్థించే ప్రార్థనలో దేశం కొరకు ప్రార్థిస్తావో లేదో తెలియదు. నాయకుల కొరకు మొరపెడతావో లేదో తెలియదు. వారి కుటుంబాల కొరకు మొరపెడతావో లేదో తెలియదు. ఎవరి బిడ్డల కొరకు మొరపెడతావో తెలియదు. రోగులైన వారి కొరకు ప్రార్థిస్తావో లేదో. కానీ ఈ దినము మొదటి దేశానికి స్వాతంత్రత, దానికంటే ముందు క్రీస్తులో నీకు స్వాతంత్రత కలగాలి. ఏ కీడు నీ ఇంట దాగి ఉంది, ఏది నిన్ను పట్టి పీడిస్తుంది, ఏనాడు నీవు చిక్కబడి ఉన్నావు, ఎక్కడ చిక్కబడి దాగి ఉన్నావు. బ్రిటిష్ వారు వచ్చి భారతదేశాన్ని స్వాధీనం చేసుకొని హింసిస్తున్నట్లు నిన్ను పాపం హింసిస్తుందా? సాతానుగాడు హింసిస్తున్నాడా? ఏ పాపము నిన్ను హింసిస్తుంది? ఏ పాపపు చెరలో బంధింపబడి ఉన్నావు? ఏ పాపపు కోరల్లో స్వతంత్రత లేకుండా నీ జీవితాన్ని నీవు వెళ్ళబిచ్చుతూ ఉన్నావు. నిజమైన స్వాతంత్రత కలగాలి అంటే క్రీస్తు వాక్యమును పాటించి ఆయన శిష్యులుగా పిలువబడాలి. ఆ దినము దేవుడు నిన్ను రెండింతలుగా దీవిస్తాడు. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. దేవుడు నిన్ను బాగు చేస్తాడు. ఆశీర్వాదకరమైన జలముల మధ్య దేవుడు నిన్ను దీవెనకరముగా మారుస్తాడు. ఏ దినము ప్రియులారా, వాక్యము సెలవిస్తుంది, దేశానికి స్వాతంత్రము వచ్చిన దినమని అంబరాలతో సంబరాలు చేస్తాం. కానీ మరి నీ జీవితానికి స్వాతంత్రం ఎప్పుడు? నిజమైన స్వాతంత్రత నీవెప్పుడు పొందుతున్నావు? ఎన్నో బలహీనతల మధ్య, అంధకార సంబంధ చీకటి శక్తుల మధ్య, అనారోగ్యపు మధ్య, మరణ పడకల మీద కొట్టిమిట్టులాడుతూ విలపించుచున్నావేమో. అయితే నీకు స్వాతంత్రత లేదు. మరణ పడకల మధ్య నుండి, అనారోగ్యపు సంబంధపు చీకటి చేతబడి దురాత్మ శక్తుల నుండి విడిపింపబడినప్పుడు ఆ మనుష్యుడికి నిజ స్వాతంత్రం ఏంటో అర్థమవుతుంది. కష్టాల్లో ఉన్నప్పుడు స్వతంత్రంగా ఉండలేవు. అవి తీరాక ఏమంటాం? చాలా ప్రశాంతంగా, చాలా సంతోషంగా, చాలా ఆనందంగా ఉన్నాం. బ్రిటిష్ వారు భారతదేశాన్ని దోచుకొని పరిపాలన చేస్తున్న దినాలలో మన దేశ పౌరులు విలపించారంట, స్వతంత్రత లేదని విలపించారంట, వేదన కలిగిందని బాధపడ్డారు, కొట్టుమిట్టులాడారు. చివరికి ప్రాణాలే పెట్టునంతగా పోరాడి స్వాతంత్రత తెచ్చాడు. నేను ప్రకటిస్తున్న క్రీస్తు తన ప్రాణమును పెట్టి నీ పాపము నుండి నీకు స్వతంత్రత ఇచ్చాడు. నీ పాపము నుండి నీకు స్వేచ్ఛనిచ్చాడు. నీ పాపము నుండి ఆయన నిన్ను రక్షించాడు. నీ పాపము నుండి ఆయన నిన్ను కాపాడాడు. పాపము నుండి మనుషుని రక్షించుటకు యోగ్యుడు, సమర్థుడు నేను ప్రకటిస్తున్న క్రీస్తు. అతడు సుచరిత్ర కలిగిన దేవుడు. నాలో పాపముందని మీలో ఎవడైనా రుజువుపరచగలడా? ఒక్కసారికి అందరూ సైలెంట్ అయిపోయారు. ఇతడు పాపము లేని పరిశుద్ధుడు. అందుకంటారు క్రీస్తు పూర్వం, క్రీస్తు శకం. 2000 సంవత్సరాల క్రితం భూమి మీదకి వచ్చాడు ఆయన. నీ కొరకు నా కొరకు మరణించాడు. తిరిగి లేచి నీకు నాకు స్థలమును సిద్ధపరచుటకు వెళ్ళాడు. ఆయన పుట్టుకకు ముందు క్రీస్తు పూర్వం, ఆయన పుట్టిన తర్వాత క్రీస్తు శకం. ఏ చరిత్ర చూసుకుంటే క్రీస్తుకు పూర్వం వీళ్ళున్నారు, క్రీస్తుకు పూర్వం, క్రీస్తుకు శకం. దేనికోసమో తెలుసా? చరిత్ర నమ్మింది
యేసుక్రీస్తు ప్రభువు నరవతారిగా భూమి మీదకు వచ్చాడని. చరిత్ర విశ్వసించింది యేసుక్రీస్తు ప్రభువు నరవతారిగా లోకానికి వచ్చి మనుష్య పాపముల కొరకు చనిపోయాడని. నిజ స్వాతంత్ర్యము ప్రతి ఒక్కరికి అనుగ్రహించాడని. ఇప్పుడు చదవండి. అప్పుడు సత్యము మిమ్మును స్వతంత్రులుగా చేయును చెప్పగా మేము అబ్రహాము సంతానము, మేము ఎన్నడును ఎవరికి దాసులమై ఉండలేదే. నీవు స్వతంత్రులుగా చేయబడదవని అసలు ఎలా చెప్తున్నావు నువ్వు? అందుకు యేసు పాపము చేయు ప్రతివాడు పాపానికి దాసుడంట. ఇప్పుడు పాపం చేసేవాడికి, వ్యభిచారం చేసేవాడికి, దొంగతనం చేసేవాడికి మనశ్శాంతి ఉండదు. అబద్ధాలు ఆడేవాడికి ఇక్కడి మాటలు అక్కడ, అక్కడ మాటలు ఎక్కడ చెప్పేవాడికి స్వతంత్రత ఉండదు, సమాధానం ఉండదు, శాంతి ఉండదు. వారి జీవితంలో, వారి హృదయంలో ఏదో ఒక వెలితి ఉంటూనే ఉంటది. వారి మనసు వారిని గర్విస్తూనే ఉంటది. అందుకంటాడు కదా, మీరు పాపానికి దాసులై ఉన్నారు. పాపము నుండి విడిపింపబడినప్పుడు, బంధించబడిన కట్ల నుండి విడిపింపబడినప్పుడు నరుడు, వ్యక్తి, మానవుడు సంపూర్ణ స్వతంత్రత పొందుతాడు. నీవు స్వాతంత్ర్యం పొందాలంటే ముందు నీవు పాపాన్ని ఒప్పుకోవాలి. నీతి కలిగి, యథార్థత కలిగి, సత్యము కలిగి దేవుని సంరక్షణలో పెంచబడాలి. అప్పుడే కదా నిజమైన స్వాతంత్ర్యం కలుగుతుంది. పాపము చేస్తూ స్వాతంత్రంగా ఉన్నానని చెప్పడం ఎంతవరకు సభమంటారు? పాపం చేసేవాడు భారతదేశపు జెండా పట్టడానికి కూడా యోగ్యత లేదు. ఎందుకంటే అది సువర్ణ పతాకం. వాక్యం సెలవిస్తుంది, సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుందంట. 14వ అధ్యాయం, యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వాక్యం. నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను. నా ద్వారా తప్ప ఎవడు తండ్రి యొద్దకు రాలేడు. ఇప్పుడు నీకు విమోచన కలగాలంటే, నీవు రక్షింపబడాలంటే, విముక్తి చెందాలంటే దేవుని ద్వారా తప్ప, ప్రభు అయిన యేసుక్రీస్తు తప్ప వేరే ఇంకొక ఆల్టర్నేట్ లేదు. నీవు పరలోకానికి వెళ్ళాలన్నా, స్వర్గ సీమను అనుభవించాలన్నా, నేను ప్రకటిస్తున్న యేసు దగ్గరికి వచ్చి నువ్వు మోకరిల్లాలా, ప్రణమిల్లాలా, నీ పాపాలు ఒప్పుకోవాలా. ఎందుకో తెలుసా? ఆయనే మార్గం, సత్యం, జీవమై ఉన్నాడు. ఆయన తప్ప ఎవరు నిన్ను పరలోకానికి, మోక్ష మార్గానికి, నిత్య స్వర్గానికి తీసుకొని పోలేడు. సత్యం మిమ్మును స్వతంత్రులుగా చేస్తుంది. రెండో మాట, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 17వ వాక్యం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3:17. ప్రభువు యొక్క ఆత్మ ఎక్కడుండునో అక్కడ స్వాతంత్రం నుండి. ఇప్పుడు స్వాతంత్రం ఎక్కడ ఉంటది? దేవుని ఆత్మ ఎవరిలో ఉంటదో వాడికి స్వాతంత్రం కలుగుతుంది. దేవుని ఆత్మ వాడిలో లేదు అంటే వాడు స్వతంత్రంగా లేడు. వాడేదో వేదనలో,
బాధలలో పట్టింపబడి పీడింపబడుతూ ఉంటాడు. చాలా మంది పాపము చేసి స్వాతంత్రతను పోగొట్టుకుంటారు. మరికొందరు దురాత్మ శక్తి పట్టింపబడి స్వాతంత్రతను పోగొట్టుకుంటారు. మరికొందరు యవనస్తులైతే ప్రేమ దోమ అని చెప్పి స్వాతంత్రతను పోగొట్టుకుంటారు. మరికొందరు అనారోగ్యం వలన స్వాతంత్ర్యం పోగొట్టుకుంటారు. ప్రభు ఆత్మ ఎక్కడుండునో అక్కడ స్వాతంత్ర్యం ఉంటుంది. ప్రభు ఆత్మ ఎవరిలో ఉండునో వాడికి స్వాతంత్ర్యం కలుగుతుంది. గలతీ పత్రిక 5వ అధ్యాయం 1వ వాక్యం. ఈ స్వాతంత్ర్యం అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేశాడని ఉంటుంది. దేశమా భయపడక సంతోషించి గంతులు వేయి. గంతులు వేయాలంటే, భయపడకుండా గంతులు వేయాలంటే క్రీస్తు యొక్క స్వాతంత్ర్యమును కలిగి జీవించాలి. ఈ స్వాతంత్రమును అనుగ్రహించిన క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేయాలి. భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది, కానీ ఎవరికి వారికి వారి గృహాలలో, వారి వ్యక్తిగత జీవితాలలో, వారి కుటుంబాలలో స్వతంత్రత లేదు. ఇంకా 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 దాసులముగానే ఉన్నారు. ఇంకా ఇంకా బలహీనులుగానే ఉన్నారు. ఇంకా ఇంకా దాస్యత్వాన్ని పొందుతున్నారు. వీళ్ళు ఇంకా బంధింపబడి ఉన్నారు. బంధింపబడిన వారికి స్వాతంత్ర్యము కలగలేదు. ఈ దినము నీవు నమ్మితే నా దేవుడు నీకు నిజమైన స్వాతంత్ర్యాన్ని కలుగు చేస్తాడు. నమ్మో, స్వతంత్రత నీ చేరువవుతుంది. విశ్వసించిన ఎడల గూఢ కార్యాలు చూస్తామంట. మనము విశ్వసించట్లేదు కాబట్టి క్రీస్తు మనతో రావట్లా. మొదటి పేతురు 2:16. ఒకరికి ఒకరు కలిసిమెలిసిగా ఐక్యత కలిగి బ్రతకాలి. తోటి వారితో స్నేహం చేసే మార్పును మనలో రావాలి. దేవుడిచ్చిన జీవితానికే అర్థం కలిగి బ్రతకాలి. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమిస్తూ ఇక బ్రతకాలి. ప్రేమిస్తూ ఇక బ్రతకాలి. భారతదేశమా, నా ప్రియ దేశమా, భారతదేశమా, నా ప్రియ దేశమా, దేవుని చేత సృష్టించబడిన దేవుని సంతానమా, దేవుని చేత సృష్టించబడిన దైవిక సంతానమా, నా ప్రియ దేశమా, భారతదేశమా. ఓ నా ప్రియ దేశమా, నా భారతదేశమా, భారతదేశమా, నా ప్రియ దేశమా, భారతదేశమా, నా ప్రియ దేశమా. చదవండి. స్వతంత్రులై ఉండి దుష్టత్వమును కప్పిపెట్టుటకు మీ స్వతంత్రమును వినియోగపరచక దేవునికి దాసులమని లోబడి ఉండుడి. స్వతంత్రులై ఉండి, ఒకడికి స్వతంత్రత ఉంది, అయితే వాడు ఆ స్వాతంత్ర్యమును పాపము చేయడానికి ఉపయోగిస్తాడు. ఇతరులకు కీడు చేయడానికి ఉపయోగిస్తున్నాడు. ఇతరులకు మేలు చేయకుండా వారి జీవితాల్లో నష్టాన్ని కలుగు చేయడానికి ఉపయోగిస్తున్నాడు. అందుకంటాడు, స్వతంత్రత ఉండి మీరు కీడు చేసేవారైతే, కీడు చేయడానికి ఈ స్వాతంత్ర్యమును వినియోగించుకునే వాళ్ళైతే మీకేం కలుగుతుంది? మీకేం కలుగుతుంది అంటాడు కదా, మీ స్వాతంత్ర్యమును మీ దాసులకిచ్చి మీరు
భ్రష్టులవ్వండి. స్వతంత్రత ఉండియో దుష్టత్వమును కప్పిపెట్టుకొనచ్చు. స్వాతంత్ర్యం ఉంటుంది, అయినా వీరి పాపాన్ని కప్పిపెట్టుకుంటారు, రోగాన్ని కప్పిపెట్టుకుంటారు, కీడును కప్పిపెట్టుకుంటారు, నష్టాన్ని కప్పిపెట్టుకుంటారు. యథార్థతను వెలిబుచ్చక వారు లోకపు క్రియల్లో నడుస్తూ మీ స్వాతంత్ర్యమును వినియోగపరచక, స్వతంత్రతను బయటపరచుకోక, దాసుల వలె దాసి వలె లోబడి భయపడి, ప్రియులారా వాళ్ళంట దేవునికి దాసులమని లోబడి ఉండక వారి ఇష్టానుసారంగా బ్రతుకుతారంట. మీ ఆధ్యాత్మిక జీవితం ఈ శుభవేళ మరి ఎవరికి లోబడుతున్నావు? ఎవరికి భయపడుతున్నావు? ఏ స్వాతంత్రతలో దాగి ఉన్నావు? ఈ ప్రార్థనా వీరుల సమావేశం మొదటి ఆరాధనలో నా ప్రభునితో రూఢిగా మాట్లాడుతున్నాడు. నీకు స్వాతంత్ర్యం లేదు అంటే, ఇంకా నువ్వు బంధింపబడి ఉన్నావంటే, నేను ప్రకటించుచున్న క్రీస్తు దగ్గరికి రాగలిగితే ఆయన నీకు కట్టబడిన కట్ల నుండి విడిపిస్తాడు, బంధింపబడిన చెర నుండి విడుదలిస్తాడు. ఏ చెరలో దాగి ఉన్నావో ఆ చెర నుండి ఆయన విడిపిస్తాడు. క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి ఉండదంటాడు భక్తుడైన పౌలు. యేసయ్య పక్షమై నిలబడి ఆయన సంకల్పంలో ఉన్నవాడికి ఏ శిక్ష. కనుక దేశానికి స్వాతంత్రం వచ్చింది, కానీ నీ కుటుంబానికి వచ్చిందా? నీ వ్యక్తిగత జీవితానికి వచ్చిందా? ఆలోచించే. ఈ స్వాతంత్ర్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేయాలంటే క్రీస్తు అడుగుజాడలో మనం ఉండాలి. క్రీస్తు అడుగుజాడలో ఉన్నప్పుడు ఆయన సంరక్షణలో ప్రతినిత్యము దీవించబడతాం. దేశము కొరకు, నాయకుల కొరకు, రాష్ట్రము కొరకు, రాష్ట్రాన్ని పరిపాలించే ముఖ్యమంత్రుల కొరకు మనము ప్రార్థన చేయాలి. అందుకంటాడు, మీ పైనున్న నాయకుల కొరకు మీరు ప్రార్థించాలి. దానియేలు తన మీదున్న నాయకుల కొరకు ప్రార్థించాడు. యోషేపు ప్రార్థించాడు. షడ్రక్, మెషక్, అబేద్నెగోలు ప్రార్థించారు. ప్రియులారా, దేశము కొరకు, దేశ నాయకుల కొరకు, దేశ ప్రజల కొరకు మనము ప్రార్థన చేయటానికి ఈ ప్రార్థనా వీరుల సమావేశాన్ని నా ప్రభు ఏర్పాటు చేశాడు. దేశంలో సుభిక్ష పరిపాలన కలగాలి, దేశంలో సంరక్షణవంతమైన సమాధానకరమైన వాతావరణం నెలకొల్పాలని. అల్లర్లు, ఆగడాలు, గొడవలు ఎక్కడ ఉండకుండా దేవుని వాక్యపు నీడలో ప్రతి ఒక్కరూ ఎదగాలని దేవుని బిడ్డలుగా మనం ప్రార్థన చేయాలి. ఎందుకంటే ప్రార్థించే భారం మన మీద మోపబడి ఉంది. పరిశుద్ధత కలిగే రెపరెపలాడే ఆ 3 రంగుల త్రివర్ణ పతాకాన్ని పట్టుకోవాలి. పరిశుద్ధతను పోగొట్టుకో. స్వతంత్రత వచ్చిందని దేశభక్తిని చాటి చెప్పే దుష్ట సావంలో మనం ఉండగలుగుతాం. నీవు నీతిగా నడుచుకొని దేశాన్ని గౌరవించు, యథార్థంగా నడుచుకొని దేశానికి విలువ ఇవ్వు. చాలా మందికి ఆగస్టు 14 దాకా స్వాతంత్ర్యం ఉండదేమో. రాత్రి 12 గంటలకి ఏమొస్తుంది? స్వతంత్రత వచ్చేసింది. అప్పుడు పెడతారు దేశభక్తి. మరి మిగిలిన రోజులు మళ్ళీ బంధకాల్లో పడ్డామా? క్రైస్తవుడికి నిత్యము స్వాతంత్రం ఇచ్చాడు, నిత్య స్వాతంత్రం. 365 రోజులు దేశం కొరకు ప్రార్థన చేసి నిత్య స్వాతంత్ర్యాన్ని దేవుడిచ్చాడు. కనుక నా మాట ముగించడానికి వస్తున్నా. వాక్యం సెలవిస్తుంది నీ దేశం కొరకు ప్రార్థించే ఆ ప్రగాఢ సానుభూతి, ఆ ప్రగాఢ
ఆ యొక్క గుణము నీకుందా ఉంటే నీ దేశం మొరపెట్టు. పాడైపోతున్న పునాదులను నీ దేవుడు లేపాలంటే దేశ నాయకుల కొరకు ప్రార్థన చేయి. ప్రార్థన. ప్రేమాస్వరూపి నిత్యాశ్రయ దుర్గమైన మా తండ్రి, పరిశుద్ధ నామానికి స్తోత్రం. శుభవేళ కొద్ది నిమిషాలు మీ మాటలు ధ్యానించుటకు, మా దేశం కోసం ప్రార్థన చేయుటకు మీరు మాకు ఇచ్చిన కృపను బట్టి స్తోత్రం. దేవా, మా ప్రాంతాన్ని, ఈ కాలనీని తండ్రి, దేవా, మా రాష్ట్రాన్ని, మా దేశాన్ని మీరు కాపాడండి. శత్రువు చేతి నుండి, కరోనా లాంటి అయా వ్యాధుల నుండి విడిపించండి, బ్రతికించండి. అయ్యా, నా దేశ ప్రజల హృదయాలను మార్చండి, వారి ఆలోచనలు మార్చండి. ప్రతి ఒక్కరూ సుభిక్షంగా బ్రతుకుటకు సహాయం చేయండి, స్వతంత్రంగా జీవించుటకు సహాయం చేయండి. బంధింపబడిన వారికి విడుదల దయచేయండి. అనారోగ్యముతో ఎందరో హాస్పిటల్ బెడ్స్ మీద ఉన్నారు, వారికి విడుదల దయచేయి. స్వస్థపరచు యెహోవాను నేనేనన్నా, బాగు చేయండి, స్వస్థపరచండి. మీ కృపా రెక్కల నీడలో ఒక్కొక్కరిని కాయమని ప్రార్థిస్తున్నాను, ప్రేమించమని ప్రార్థిస్తున్నాను, దాయమని ప్రార్థిస్తున్నాను. ఆశీర్వదించు, బలపరచి మేలు చేసి మహిమ పొందమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడు యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మలోని సవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సంఘానికి, సకల కోటి పరిశుద్ధులకు నా దేవుని ఆత్మ సదాకాలం తోడై ఉండునుగాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. మీ అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేయుచున్నాను. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించును గాక. ఉచితమైతే మరలా కలుసుకుందాం. అంతవరకు దేవుని మహాకృప మీకు తోడై ఉండును గాక. బ్రదర్ బి అభిషేక్ నాయకు, నాగేశ్వరం తండా, మాచవరం మండలం, గుంటూరు డిస్టిక్. మా ఫోన్ నెంబర్ 7659018230.